హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు లంచ్ కోసం నేనైతే ఇంట్లో కీమా ఫ్రై అండ్ పప్పుచారు అయితే చేశానండి. ఈ వీడియోలో కీమా ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ని బట్టి చాలా థ్యాంక్స్ అండి. ఆ సపోర్ట్ని మీరు ఇంకా అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసేసుకుని కొంచెం దంచుకుని వాటిని యాడ్ చేసేసుకోండి. వాటితో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని ఈ రెండు ఆయిల్లో మనకి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఇవి స్లో ఫ్లేమ్ మీద మనకి ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను వాష్ చేసి పెట్టుకున్న కీమాని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కీమాని నేను మంచిగా వాష్ చేసేసుకుని వాటర్ అనేది డ్రైన్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మనము మంచిగా ఇందులో కలిపేసుకుందాము. ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేంత వరకు కలిపేసేసుకుని ఇందులో మనము కొంచెం అంత పసుపు అండ్ కొంచెం సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అనేది మనకి మొత్తం మంచిగా కలిసేంత వరకు మనం దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కీమాని ఈ విధంగా మనం బాయిల్ చేసుకుంటే మన కీమా బాయిల్ అయినప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. పసుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు రాదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దీన్ని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలపకపోతే కీమా అనేది మనకి అట్టులా దగ్గరికి అయిపోతుందండి. అందుకనే మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ మనము దీన్ని ఉడికించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి వాటర్ అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోయి కుక్ అయిపోయింది కదా. ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఇందులో కొంచెం కారం యాడ్ చేసేసుకోండి. మనకి ఎంత కావాలితే అంత. నాన్ వెజ్లో ఎప్పుడు కారం అనేది కొంచెం ఎక్కువ అయితే ఉండాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను కాబట్టి కొంచెమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంట్లో నేను గసగసాలతో మసాలా చేసుకున్నానండి. ఆ మసాలా పొడి, దాంతోపాటు కొంచెం ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకున్నాను. ఆ గరం మసాలా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. ఇంట్లో గరం మసాలా ఎప్పుడు మనకి కొంచెం ఘాటుగా ఉంటుంది. అదే బయట అనుకోండి మనకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది కారం అనేది ఆడించుకుంటారు కదా. అలా ఆడించుకున్నప్పుడు పసుపు కొమ్ములతో పాటు ఆడించేసుకుంటారు. మా మదర్ అయితే పసుపు కొమ్ములు వేరేగా, కారం వేరేగా అనేది ఆడిస్తారండి. అలా ఆడించడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పి మా మదర్ ఆ విధంగా ఆడిస్తారు. సో నేను అందుకనే పసుపు వేరేగా, కారం వేరేగా వేస్తున్నానండి. కొంతమంది అయితే రెండు కలిపి వేసుకుంటారు కాబట్టి వాళ్ళు పసుపు క్వాంటిటీ అనేది అంత ఎక్కువ యాడ్ చేసుకోరు. సో వీటన్నిటిని మనం మంచిగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులను కూడా యాడ్ చేసేసుకుని ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి కీమాకి పట్టి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టేసుకుని మనము ఒక 5 minutes స్లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఆల్రెడీ మనకి కీమా అనేది చిన్న చిన్న ముక్కలుగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్లోనే మనం బాయిల్ చేసుకున్నప్పుడు చాలా వరకు బాయిల్ అయిపోతుంది. అందుకని నేను ఒక టీ గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేశాను. ఒక్కసారి సాల్ట్ అనేది చూసుకోండి, ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసాము. సాల్ట్ అయితే నేను ఎప్పుడు తక్కువగానే వేస్తానండి, తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువైతే మనం తీసుకోలేము. సో అందుకనే నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దీన్ని మనము కుక్ చేసుకోవాలండి. ఒక 10 minutes మనము మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగట్టేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. ఇంకొంచెం సేపు మనం కుక్ చేసేసుకోవాలండి. ఇలాగ మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం సేపు మనం కుక్ చేసేసుకుందాము. ఇలాగా మనం కీమా ఫ్రై చేసుకున్నప్పుడు మనం దీనికి కాంబినేషన్గా చారు పెట్టుకున్న చాలా బాగుంటుందండి. మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మనం వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. మనకి లేడీస్కి మనకి పురటాల టైంలో వండుతారు కదా, మనకి ఇన్ని మసాలాలు అయితే అప్పుడు వేయరు. ఆ విధంగా మనం వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, ఈ విధంగా మొత్తం అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కీమా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్కి అయితే మేము ఇది ప్రిపేర్ చేసుకున్నాము. మీరు లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు నాకు సపోర్ట్ చేసిన సపోర్ట్ని బట్టి మరొకసారి థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.